హలో ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి నేర్చుకోబోతున్నాం అనమాట. అర్థమెటిక్ ఆపరేటర్స్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ మ్యాథ్ ఇన్ ప్రోగ్రామింగ్. మనం ఇంతకుముందు నంబర్స్ అనే వీడియో చేసాం. అందులో వీటి గురించి కొంచెం మాట్లాడుకున్నాం అనమాట. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ ఇంకా ఉన్నాయి గదా! సో, వాటిని కొంచెం ఇప్పుడు బ్రేక్ డౌన్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ మీకు సింపుల్‌వి చూసినట్టయితే మీకు ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవన్నీ ఉన్నాయి గదా! వాటికి ప్రతిదానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చి ఇక్కడ లాగ్ చేసామనమాట. 5+3 సమ్ ఈక్వల్ టు 8, డిఫరెన్స్ 10 - 4 6, మల్టిప్లికేషన్ 7 టైమ్స్ 6 42 అండ్ డివిజన్ 12/4 5 అనమాట. ఓకేనా? సో, వాటి ఆపరేటర్స్ గురించి గుర్తుపెట్టుకోండి. ఎడిషన్‌కి అయితే మీకు సింపుల్‌గా అర్థమై ఉంటుంది. ప్లస్, సబ్ట్రాక్షన్‌కి మైనస్ అండ్ మల్టిప్లికేషన్‌కి ఇక్కడ యాస్టరిస్క్ సైన్ ఉంటుందనమాట. 8 నంబర్ మీద ఉంటుంది. అది యాస్టరిస్క్ సింబల్ అంటాం. అండ్ డివిజన్‌కి ఇలాగా ఫార్వర్డ్ స్లాష్ అనమాట. 20/4 ఇది డివిజన్. అండ్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలనమాట. మాడ్యులస్. మాడ్యులస్ అంటే రిమైండర్. ఓకేనా? ఇప్పుడు ఆ స్లాష్ అనేది మనకి కోషంట్‌నైతే ఇస్తుంది. అండ్ మాడ్యులస్ అనేది రిమైండర్‌ని ఇస్తుందనమాట. ఓకేనా? ఇవి 2 కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతారు. అటు ఇటు ఏసి కొంచెం గుర్తుపెట్టుకోండి. ఫార్వర్డ్ స్లాష్ కోషంట్, మాడ్యులస్, రిమైండర్. ఓకేనా? సో, అవి సింపుల్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకేనా? సింపుల్ అర్థమెటిక్. సో, ఈ కన్సోల్ లాగ్స్‌నైతే నేను ఇప్పుడు తీసేస్తాను. సో, కిందకెళ్తే ఇప్పుడు మనం ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఈ రెండిటిని చూద్దాం. సో, ఇక్కడ నేను వార్ కౌంటర్ ఈక్వల్ టు 5 ఒక వేరియబుల్‌ని అయితే డిక్లేర్ చేశాను. ఓకేనా? ఆ వేరియబుల్‌ని మనం +1 ఇలా చేయొచ్చనమాట. ఈ ప్లస్ సింబల్స్ రెండిటిని వాడి ఈ కౌంటర్‌ని మనం బై 1 ఇంక్రీజ్ చేయొచ్చనమాట. ఓకేనా? ఈ కన్సోల్ లాగ్‌ని నేనిప్పుడు అన్‌కామెంట్ చేస్తాను. అన్‌కామెంట్ చేస్తే మీరిక్కడ చూసినట్టయితే ఆఫ్టర్ ఇంక్రిమెంట్ కౌంటర్ ఎంతయింది? 6 అయిపోయిందనమాట. ఓకేనా? ఈ ప్లస్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. ఓకేనా? బై 1 ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇప్పుడు ఇది 6 అయిపోయిందనమాట ఇక్కడ కౌంటరు. ఇప్పుడు మనం ఇక్కడ లాగ్ చేయటం వల్ల ఏమైందంటే 6 లాగ్ అయిపోయింది. ఓకేనా? సేమ్ అదే విధంగా ఇక్కడ కౌంటర్ మైనస్. ఈ మైనస్ ఏం చేస్తుందంటే 1 డిక్రీజ్ చేస్తుందనమాట. ఓకేనా? సో, ఇప్పుడు ఈ కన్సోల్ లాగ్‌నైతే నేను అన్‌కామెంట్ చేస్తాను. మీరిక్కడ చూసినట్టయితే ఈ మళ్ళీ 5కొచ్చేసిందనమాట. ఓకేనా? ఇక్కడ వేరియబుల్ మనం 5ని డిక్లేర్ చేసాం. ఇక్కడ కింద ఈ ప్లస్‌తో ఒకటి ఇంక్రీజ్ అయింది. అంటే 6కెళ్ళింది. సో, ఇక్కడ లాగ్ చేస్తే అది ఎంతయింది? 6 అయిందనమాట. ఓకేనా? సో, ఇక్కడ కౌంటర్ మైనస్ చేయటం వల్ల అది మళ్ళీ 6 నుండి 5కొచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ లాగ్ చేయటం వల్ల ఆ 5 అనేది ఇక్కడ లాగ్ అయిపోయిందనమాట. ఓకేనా? సో, అది ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. ఈ సింబల్స్‌ని గుర్తుపెట్టుకోండి. అది ఈ వీడియోలో మెయిన్ అనమాట. ప్లస్, మైనస్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. ఓకేనా? సో, ఈ 2 కన్సోల్ లాగ్స్‌ని కూడా నేను కామెంట్ చేస్తాను. కామెంట్ చేసి సేవ్ చేస్తాను. సో, ఇప్పుడు మనం మళ్ళీ కిందకెళ్తే ఇప్పుడు మనం పోస్ట్ అండ్ ప్రీ ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఈ రెండిటిని చూద్దాం. సో, ఇక్కడ నేను వేరియబుల్ 10 అండ్ వేరియబుల్ నంబర్ అనే ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేశాను. సో, ఇక్కడ దీన్ని కన్సోల్ లాగ్ చేస్తాననమాట. కన్సోల్‌లో ఇప్పుడేమైందంటే ఇక్కడ 10 ఉంది గదా! ఇక్కడ 10 లాగ్ అయిపోయింది. ఎందుకు? మనం ఇక్కడ ప్లస్ అయితే వాడాం గదా! ఎందుకు ఇక్కడ 10 లాగ్ అయింది? ఎందుకయిందంటే మీరిక్కడ కామెంట్ చూస్తే వాల్యూ ఈస్ యూజ్డ్ ఫస్ట్ దెన్ ఇంక్రిమెంటెడ్. ఓకేనా? దీని అర్థం ఏంటంటే మనం కన్సోల్‌లోగా నంబర్‌ని చేసాం. దాని తర్వాత ప్లస్ చేసామనమాట. అంటే నంబర్ 11 అయింది. కాకపోతే ఆ 11 అవ్వకముందే మనం కన్సోల్‌లోకి చేసామనమాట. సో, ఇప్పుడు కిందకొచ్చి మళ్ళీ ఆ నంబర్‌ని కన్సోల్ లాగ్ చేస్తే ఏమవుతుంది? మీరు చూసారు కదా! 11 అయిందనమాట. ఓకేనా? ఆ 11 అనేది ఇక్కడే అయింది. కాకపోతే మనం ఈ కన్సోల్ లాగు ఆ 11 అవ్వకముందే చేసాం. అందుకని ఇక్కడ 10 వచ్చింది పైన. సేమ్ అదే నంబర్‌ని కింద కన్సోల్ లాగ్ చేస్తే 11 అయిపోయిందనమాట. ఓకేనా? సో, అది గుర్తుపెట్టుకోండి. అండ్ సేమ్ ఈ 2 కన్సోల్ లాగ్స్‌ని మళ్ళీ కామెంట్ చేస్తాను. ఇప్పుడు కిందకొస్తే ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ అంటాం అనమాట. అంటే వేరియబుల్ తర్వాత ప్లస్ ఉంటే అది పోస్ట్ ఇంక్రిమెంట్. ఓకేనా? అదే సింబల్స్ ముందలుంటే వేరియబుల్ ముందలుంటే దాన్ని మనం ప్రీ డిక్రిమెంట్ అంటాం అనమాట. ఓకేనా? సో, ఈ రెండిటిని మళ్ళీ నేను అన్‌కామెంట్ చేస్తాను. అన్‌కామెంట్ చేస్తే 10, 11 అయింది గదా! సో, ఇక్కడ నేను ఈ కన్సోల్ లాగ్‌ని గూడా అన్‌కామెంట్ చేస్తాను. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం కన్సోల్‌లో ప్లస్ నెమ్ అంటున్నాం అనమాట. ఓకేనా? అంటే కన్సోల్ లాగ్ చెయ్యక ముందే మనం అడిషన్ చేస్తున్నాం. ఓకేనా? ప్రీ ఇంక్రిమెంట్. సో, ఇప్పుడు సేవ్ చేస్తే మీరు చూసారు గదా! 12 అయిపోయిందనమాట. ఓకేనా? ఇప్పుడు 1 బై 1 స్టెప్ మళ్ళీ ఒకసారి చూద్దాం. వేరియబుల్ నెమ్ ఈక్వల్ టు 10 అన్నాను.
ఇక్కడ కన్సోల్ లాగ్ నంబర్ అంటే 10 లాగ్ అయిపోయింది. దాని తర్వాత ఒకటి ఇంక్రిమెంట్ అయిపోయిందనమాట. ప్లస్, ప్లస్ ఓకేనా? దీన్ని పోస్ట్ ఇంక్రిమెంట్ అంటాం. వేరియబుల్ తర్వాత ప్లస్, ప్లస్ ఉంటే. సో, ఇక్కడ 10 లాగ్ అయింది. కాకపోతే వేరియబుల్ 11కి ఇంక్రీజ్ అయింది. సో, తర్వాత వచ్చే కన్సోల్ లాగ్‌లో ఏమైంది? 11 అనేది కన్సోల్ లాగ్ అయిపోయిందనమాట. నెమ్ అనేది. ఓకేనా? సో, ఇప్పుడు మనం నెక్స్ట్ కన్సోల్‌లోకొస్తే ఈసారి ప్లస్, ప్లస్ వేరియబుల్ కన్నా ముందే ఉందనమాట. ఓకేనా? ఇక్కడ 11 ఉంది గదా! ఈ కన్సోల్ లాగ్ దగ్గర. కిందకొచ్చేసరికి ఈ 11 ఇక్కడ ప్లస్, ప్లస్ వల్ల ఇక్కడ 12 అయిపోయింది. ఆ 12ని మనం కన్సోల్ లాగ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? ఆ 12 అనేది ఇక్కడ కన్సోల్ లాగ్ అయిపోయింది. ఓకేనా? సో, అది పోస్ట్ ఇంక్రిమెంట్ అండ్ ప్రీ ఇంక్రిమెంట్. సేమ్ అదే విధంగా పోస్ట్ డిక్రిమెంట్ అండ్ ప్రీ డిక్రిమెంట్ 2 అలాగనే ఉంటాయి. నేను సింపుల్ ఎగ్జాంపుల్‌గా ఇంక్రిమెంట్ గురించి మాట్లాడాననమాట. సో, వీటన్నిటిని నేను కన్సోల్ లాగ్ చేస్తాను మళ్ళీ. సారీ కామెంట్ చేస్తాను. కామెంట్ చేసి నెక్స్ట్‌కెళ్దాం. ఈసారి స్పెషల్ కేసెస్ గురించి మాట్లాడుకుందాం అనమాట. మనం ఇందాక డివిజన్ బేసిక్ అర్థమెటిక్‌లో డివిజన్ గురించి మాట్లాడుకున్నాం గదా! ఫార్వర్డ్ స్లాష్. అండ్ మనం 0తో డివైడ్ చేయలేమని మనకి మ్యాథ్స్‌లో తెలుసు కదా! సో, ఇక్కడ జావా స్క్రిప్ట్‌లో ఈ 0తో డివైడ్ చేస్తే ఏమవుతుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో, దీన్ని అన్‌కామెంట్ చేసి లాగ్ చేస్తాను. మీరిక్కడ చూస్తే 10 /0 = ఇన్ఫినిటీ. ఓకేనా? 10/0 అంతా ఇన్ఫినిటీ. జావా స్క్రిప్ట్‌లో ఈ ఇన్ఫినిటీ అనేది ఒకటుంటుందనమాట. అది డివైడెడ్ బై 0 చేస్తే అది ఇన్ఫినిటీ అని వచ్చేస్తుంది. ఓకేనా? సో, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ కన్సోల్ లాగ్‌ని తీసేస్తాను. అండ్ లాస్ట్‌లో మనకి మిక్సింగ్ స్ట్రింగ్స్ అండ్ నంబర్స్. ఓకేనా? లెట్ మిక్స్ ఈక్వల్ టు ఇది స్ట్రింగ్ ప్లస్ 2. సో, జావా స్క్రిప్ట్ ఇలాంటి టైమ్స్‌లో ఏం చేస్తుందంటే ప్లస్ సింబల్ వచ్చినప్పుడల్లా అన్నిటిని స్ట్రింగ్స్‌గా కన్సిడర్ చేసుకుంటుందనమాట. ఇఫ్ ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ స్ట్రింగ్. ఓకేనా? ఒక్కటి స్ట్రింగ్ అయినా గానీ అన్నిటిని స్ట్రింగ్ గానే కన్సిడర్ చేస్తుంది. సో, ఇప్పుడు మనం ఈ మిక్స్‌ని లాగ్ చేయటం వల్ల ఏమవుతుందంటే, సో, మిక్స్‌ని లాగ్ చేయటం వల్ల ఏమవుతుందంటే 52 అయిపోతుందనమాట. 5 + 2 7 కాదు. ఎందుకంటే ఇది నంబర్ అడిషన్ చేయట్లేదు. స్ట్రింగ్ అడిషన్ చేస్తుంది. ఓకేనా? మనం స్ట్రింగ్స్ వీడియోలో హలో ప్లస్ వరల్డ్ ఈక్వల్ టు హలో వరల్డ్ అని అనుకున్నాం గదా! సేమ్ అలాగవుతుందనమాట. ఇది స్ట్రింగ్ 5 ప్లస్ స్ట్రింగ్ 2 ఈక్వల్ టు 52 అనొస్తుంది. ఓకేనా? సేమ్ దీనికి ప్లస్‌కి మాత్రం ఇలా ట్రీట్ చేస్తుందనమాట. ఇక్కడ మైనస్ ఉన్నా గానీ, డివిజన్ ఉన్నా గానీ వేరేలా ట్రీట్ చేస్తుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మైనస్ పెడితే సేవ్ చేస్తే ఇప్పుడు 3 వచ్చిందనమాట. దీన్నిప్పుడు నంబర్ కాలిక్యులేషన్ లాగా చేస్తుంది. ఓకేనా? ప్లస్ ఉన్నప్పుడు అది స్ట్రింగ్ అడిషన్ చేస్తుంది. మిగిలిన ఏ సింబల్ ఉన్నా గానీ మామూలుగా నంబర్ కాలిక్యులేషన్ చేస్తుందనమాట. మైనస్ ఉన్నా గానీ డివిజన్ ఉన్నా గానీ, మాడ్యులస్ ఉన్నా గానీ, ఈటన్ని టైమ్స్‌లో నార్మల్ నంబర్ కాలిక్యులేషన్ చేస్తుంది. ప్లస్ ఉన్నప్పుడు స్ట్రింగ్ కంకాటినేషన్ చేస్తుందనమాట. ఓకేనా? సో, అది కొంచెం మీరు గుర్తుపెట్టుకోవాలి. జావా స్క్రిప్ట్ కొంచెం అప్పుడప్పుడు ఇలాగా వియర్డ్‌గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. దాన్ని మనం ఏం చేయాలో మీరు గుర్తుపెట్టుకోవాలనమాట ఇలాంటి వాటిని. సో, ఈ వీడియోని ఇంతటితో ఆపేద్దాం. తర్వాత వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.